మనం నవోదయలో మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ గురించి అయితే నేర్చుకున్నాం. దానికన్నా ముందు ఇది ఏంటని చూడొచ్చు. ఇదైతే నాకు నవోదయాలు ఇచ్చిన స్పోర్ట్స్ తెలిసి ఇది వేసుకుని అయితే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది నమ్మకపోవచ్చు నేను నవోదయాలు చదువుతున్నాను అంటే. అసలు నేను చెప్పే అర్హత ఉన్నాను మీకు కొద్దిగా అర్థం కావడానికి ఇప్పుడు ఇది వేసుకున్నాను. ఇంకేం లేదండి. చూస్తే మనం ఈరోజు నెంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఫేస్ వాల్యూ మరియు ప్లేస్ వాల్యూ గురించి నేర్చుకున్నాం. ఈ రెండిట్లా చాలామంది ఫేస్ వాల్యూ కాదు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే డెఫినేషన్ చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ తోడైతే చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ 9872 అనే ఒక నెంబర్ ఉంది. ఇలా 8ని అండర్లైన్ చేసి దీని ఒక ఫేస్ వాల్యూని అడుగుతాడు క్వశ్చన్లో. మీరు అప్పుడు అడిగితే ఏం చేస్తారు చూడండి. ఇప్పుడు 1s, 10s, 100s, 1000s. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే 8 చెప్పారు. 8 ఏమడగాలి? ఫేస్ వాల్యూ అడగాలి. ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే మన ఫేస్ వాల్యూ అంటే ఇప్పుడు 8 ఉంది. 8 ఒక ఫేస్ వాల్యూ 8 అవుతుంది. ఇప్పుడు 8 100 ప్లేస్లో ఉన్న 8 అవుతుంది. ఎందుకంటే అది ఫేస్ వాల్యూ అనమాట. ఒకవేళ అది ప్లేస్ వాల్యూ అనుకో, అది ఏ ప్లేస్లో ఉందో దాని వాల్యూ చెప్పడాన్ని ప్లేస్ వాల్యూ అంటారు. కానీ అది ఎక్కడున్నా ఫేస్ వాల్యూ అయితే ఇట్ సెల్ఫ్ నెంబర్ ఇస్ కాల్డ్ ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే ఇప్పుడు ఇది 100th ప్లేస్లో ఉంది కదా, ఇప్పుడు దాని వాల్యూ అంతా 800 అని అర్థం ప్లేస్ వాల్యూ అయితే. కానీ ఇప్పుడు ఫేస్ వాల్యూ కాబట్టి ఏం చెప్పాను? 8 వచ్చేసి ఫేస్ వాల్యూ లాగా మారుతుంది. ప్లేస్ వాల్యూ కూడా అర్థమైంది అనుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. 2763. ఇప్పుడు ఇలా 2ని అండర్లైన్ చేస్తే ఫస్ట్ మీరు ప్లేస్ వాల్యూ కనుక్కోమని అడిగితే మీరు ఏం చేయాలి తెలుసా? 1s, 10s, 100s, 1000s అన్నట్టు ప్లేస్ వాల్యూస్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడ 2 అండర్లైన్ చేశాడు. 2 ఏదో ప్లేస్ వాల్యూ ఉంది, 1000th ప్లేస్ వాల్యూ ఉంది. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే 2000 అవుతుంది. దీని ఫేస్ వాల్యూ ఏంది? 2000. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చదివి మళ్ళీ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అయిపోయింది. మనం ఎప్పుడైతే ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే ఇండియన్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ అంటే ఏం లేదు చూడండి. ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు ప్లేస్ వాల్యూ రాయాలంటే ఏం చేస్తాం? ప్లేస్ వాల్యూస్ అయితే ఇక్కడ వేసుకున్నాం. లైక్ 1s, 10s, 100s, 1000s. ఇప్పుడు అదే రాస్తుంటున్నాం. ఇండియన్ సిస్టంలో 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs వచ్చేసి ఇండియన్ సిస్టంలో వస్తుంది. మరి ఏముందిరా అంత ఈజీగా ఉంది అంటే మనం ఇండియాలో ఎలాంటి సిస్టమ్ యూజ్ చేస్తామంటే ఇదే యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్ కొద్దిగా చేంజ్ ఉంటుందో చూపిస్తాను. అది కూడా ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టంలో 1s, 10s, 100s, 1000s, 10,000 ఇదాకా సేమే ఉంది కదరా అని. ఇప్పుడు చూడండి అక్కడైతే ఇండియన్ సిస్టమ్లో ఏమొచ్చింది? ల్యాక్స్ వచ్చింది. బట్ ఇక్కడ ఏమొస్తుందంటే 100,000 వస్తుంది. ఏమొస్తుంది? 100,000 వస్తుంది. దాని తర్వాత మిలియన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు 100,000 ఇప్పుడు ఈ 100,000 ఇంటర్నేషనల్ సిస్టమ్, ఈ వాల్యూ ఇండియన్ సిస్టమ్లో ఏమవుతుందంటే 1 lakh అవుతుంది. 1 lakh. ఇప్పుడు అదే మిలియన్స్ ఏమవుతుంది? 1 million కొంచెం హౌ మెనీ ల్యాక్స్ అని అడిగితే 10 lakhs అని చెప్పాలి. ఏం చెప్తారు? 10 lakhs అని చెప్తారు. ఒకవేళ 100,000 అంటే 1 lakh అని చెప్తారు. 10,000 అంటే 10,000 అక్కడ కూడా. నో డౌట్. ఏం డౌట్ లేదు కదండి. సరే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం. అది వచ్చేసి గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్. ఇప్పుడు ఈ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్లా ఏముంటాయి?
మీకు క్వశ్చన్లు ఏమనిపిస్తారంటే ఇప్పుడు 2 ఒక డిజిట్ ఇచ్చాడు, 4 ఒక డిజిట్ ఇచ్చాడు, 6 ఒక డిజిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ 3 డిజిట్స్ యూజ్ చేసుకుని ఒక గ్రేటెస్ట్ నెంబర్ని ఫామ్ చేయమని అడుగుతాడు, అంతే అడుగుతాడు క్వశ్చన్లో. అండ్ ఇప్పుడు మీరు ఏం చేయాలి, హైయెస్ట్ నెంబర్ ఏంది ఇక్కడ ఈ 3 డిజిట్స్లో 6, ఫస్ట్ 6 రాసుకోవాలి, సెకండ్ 4 రాసుకోవాలి, థర్డ్ 2 రాసుకోవాలి. అంటే ఆన్సర్ మనకి 642 వస్తుంది. మనం అందుకు ఫస్ట్ 6 తీసుకోవాలి సార్ అంటే గ్రేటెస్ట్ నెంబర్ అడిగారు, ఫస్ట్ గ్రేటెస్ట్ ఉండాలి. ఇప్పుడు మనం 2 పెట్టాము అనుకో, ఫస్ట్ ఇక్కడ గ్రేటెస్ట్ అవుతుందా, కాదు. 4 పెడితే అవ్వదు, 6 పెడితేనే అవుతుంది. మరి ఇక్కడ సెకండ్ 2 పెట్టవచ్చు కదా సార్ సెకండ్ ప్లేస్లో అంటే, పెడితే అది గ్రేటెస్ట్ అవుతుందా చూడండి, అదే రాస్తాం 624 రాస్తాం. అంటే ఇది ఇక్కడ చేంజ్ అయితే ఇది గ్రేటెస్టా, ఇది గ్రేటెస్టా, ఆబ్వియస్లీ ఇదే గ్రేటెస్ట్. లేకపోతే ఫస్ట్ ప్లేస్లో కూడా 264 రాస్తే ఏది గ్రేటెస్ట్, ఇదా ఆబ్వియస్లీ ఇదే. అంటే మీకు ఇట్లా ఎగ్జాంపుల్ చేసుకుని క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇప్పుడు స్మాలెస్ట్ నుంచి చెప్తాను. ఒక చిన్న బ్రేక్ అండి. ఇప్పుడు చూస్తే గ్రేటెస్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం స్మాలెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇందాక తీసుకున్న డిజిట్స్ ఏంది 2, 6, 4 ఈ 3 డిజిట్స్ తోటి నాకు గ్రేటెస్ట్ ఫామ్ చేసాం. ఇప్పుడు అయితే మనం స్మాలెస్ట్ అయితే ఫామ్ చేద్దాం. ఇప్పుడు ఇందాక ఏం చేసాం, గ్రేటెస్ట్ అంటే ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి, స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి, ఎందుకంటే స్మాలెస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి. ఇక స్మాలెస్ట్ ఏంది 2, ఫస్ట్ 2 రాసుకుంటాం. సెకండ్ స్మాలెస్ట్ ఏంది 4 రాసుకుంటాం. థర్డ్ 6. సరే మీకు ఇది కూడా అర్థం కాకపోతే ఇప్పుడు చూడండి సార్ అందుకు 2 ఎందుకు రాసుకోవాలి సార్ 4 ఎందుకు రాసుకోవద్దని డౌట్ వస్తుంది. సరే ఇప్పుడు 4, 2, 6 లేకపోతే 6, 2, 4 లేకపోతే 2, 46 ఈ నెంబర్స్ అన్నిట్లో ఏది చిన్నది, మనం స్మాలెస్ట్ నెంబర్ అది 246 చిన్నదా, లేకపోతే 426 చిన్నదా, లేకపోతే 624 చిన్నదా, లేకపోతే 246 మళ్ళీ చిన్నదా, అంటే 246 లేదు సారీ. ఇప్పుడు ఇట్లా ఏ చిన్నది 624, ఆబ్వియస్లీ ఇది ఒక 6 వచ్చింది కాబట్టి స్మాలెస్ట్ ఎట్లయినా కాదు. ఇది 4 వచ్చింది, ఇంకా 2 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. అంటే ఇప్పుడు చూడండి ఇదే స్మాలెస్ట్ నెంబర్. ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం సక్సెసర్, ప్రీడిసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు సక్సెసర్ అండ్ ప్రీడిసెసర్ అది తెలియదని కాదు కానీ చూడండి. సక్సెసర్ ఫస్ట్ సక్సెసర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీకు ఈ నెంబర్ ఉంది 964 ఉంది. దీని ఒక సక్సెసర్ ఏంది, సక్సెసర్ అంటే ఏంటంటే ఏ నెంబర్ just after the given number. అంటే ఇప్పుడు దీని అర్థమైంది చూసుకుంటే గివెన్ నెంబర్ ఒక నెంబర్ అంట, ఆ నెంబర్ మనం ఏం తీసుకున్నాం 964 అంట, అది జస్ట్ ఆఫ్టర్. అంటే ఇప్పుడు దీన్ని జస్ట్ ఆఫ్టర్ ఏంటంటే నెక్స్ట్, ఆఫ్టర్ అంటే నెక్స్ట్ కదా. అండ్ 965 ద గివెన్ నెంబర్, ఇది గివెన్ నెంబర్ కాబట్టి దీన్ని జస్ట్ ఆఫ్టర్ 965. ఇంకా మీరు సింపుల్గా చెప్పాలంటే సక్సెసర్ అంటే +1 టు ది గివెన్ నెంబర్. ఇప్పుడు గివెన్ నెంబర్ ఏంది 964, దీన్ని +1 చేస్తే ఏమొస్తుంది 965. ఇలా చేసుకుంటే సక్సెసర్ కూడా చాలా ఈజీగా తెలిసిపోతుంది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సక్సెసర్ అంటే +1 టు ది గివెన్ నెంబర్. ప్రీడిసెసర్ అంటే దాని ఆపోజిట్. ప్రీడిసెసర్ అంటే -1 టు ది గివెన్ నెంబర్. నోట్ చేసుకోవచ్చు కొద్దిగా, మీకే ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక 964 తీసుకున్నాం కానీ మళ్ళీ ఇప్పుడు 964 తీసుకున్నాం. -1 టు ది గివెన్ నెంబర్. 964 -1 అంటే 963 వచ్చేసి ఇక్కడ ఆన్సర్. అంటే 965 అయింది, ఇక 963 అయింది. దీనిపైన కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అయితే మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే వీడియో నేను ఎక్కువ అయిపోతుంది కాబట్టి. అంటే అప్పుడే వీడియో అయిపోయిందంటే అయిపోతుంది. టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, ఆ టైప్స్ ఆఫ్ నెంబర్స్ కూడా కొన్ని డిస్కస్ చేస్తాను. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం
ఇది లాస్ట్ బిట్గా చెప్పొచ్చు. రోమన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా చెప్తాను. టైప్స్ ఆఫ్ నెంబర్స్, ఇది చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్, ఇంకోలా కూడా పిలుస్తారు దీన్ని. న్యాచురల్ నెంబర్స్ ఇంకోలా పిలుస్తారు, ఏంటంటే కౌంటింగ్ నెంబర్స్. అంటే ఏంటని కౌంటింగ్ నెంబర్స్ అంటే ఇప్పుడు మనం 1 2 3 4 5 6 7 8 అవన్నీ కౌంటింగ్ నెంబర్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇంకా 5 ఎక్సెట్రా ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ జీరో రాదు సార్ కౌంటింగ్ నెంబర్స్ కింద అంటే రాదమ్మా. న్యాచురల్ నెంబర్స్ కింద జీరో అసలు రాదు. ఓన్లీ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు నెంబర్స్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్ చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హోల్ నెంబర్స్. పేర్లోనే మీకు అర్థమైపోవాలి, లేకపోతే చెప్తాను. హోల్ నెంబర్స్ అంటే ఇక్కడ అర్థమైంది. ఇక్కడ హోల్ అన్ని నెంబర్స్ అంటే ఇప్పుడు లైక్ జీరో కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇక్కడ. 0 1 2 3 4 ఇంకా ఎక్సెట్రా ఇన్ఫినిటీ. మీకు న్యాచురల్ నెంబర్స్ ఉన్న డిఫరెన్స్ ఇలా డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ జీరో ఉంటుంది, అక్కడ జీరో ఉండదు. అది కౌంటింగ్ నెంబర్స్, ఇవేమో హోల్ నెంబర్స్. ఎస్, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏం అర్థం అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చదువుతాను. నాకు ఒక 500 వ్యూస్ దాకా టార్గెట్ ఇస్తున్నాను. నా చిన్న ఛానల్ అండి, కొద్దిగా చూడండి ప్లీజ్. మీకే ఉపయోగపడుతుంది, నాదేం లేదండి. ఇలా నేను డబ్బులు కొద్దిగా కాస్ట్ చేయట్లేదు. ఇప్పుడు నాకు మనీ కూడా ఏం రావట్లేదు యూట్యూబ్లో. చూస్తే నాకు 30 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఎస్, హోల్ నెంబర్స్ అయిపోయాక ఇంకా ఏముంది అంటే ఇంటీజర్స్. ఇప్పుడు ఇంటీజర్స్ ఏమంటారు అంటే హోల్ నెంబర్స్, గుర్తున్నాయండి. హోల్ నెంబర్స్ ప్లస్ నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ ఏం సార్ ఎప్పుడు చెప్పలేదు అంటారా, చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది 0 అనుకోండి, ఇక్కడ 1 2 3 4 ఇంకా అంత పోతూనే ఉంటుంది. ఇక్కడ ఈ సైడ్ ఉన్నాయని పెరుగుకుంటూ పోతుంది కదా. 1కి 1 యాడ్ చేస్తే 2, 2కి 1 యాడ్ చేస్తే 3, 3కి 1 యాడ్ చేస్తే 4 అండ్ ఒక్కొక్క నెంబర్ పెరుగుకుంటూ పోతుంది కాబట్టి అది పాజిటివ్ అని చెప్పొచ్చు. పాజిటివ్ని మనం ప్లస్ సైన్ తోటి అయితే ఇండికేట్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు 1 కాడ ప్లస్ సింబల్ లేకుండా ఉన్నట్టే అర్థం. ఇప్పుడు ప్రతి దానికి ప్లస్ సింబల్ ఉన్నట్టే అర్థం, ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్ కాబట్టి. ఇప్పుడు 0కి ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా సార్ అంటే ఎస్ ఉంటాయి. చూడండి, -1 -2 -3 -4 అంటే ఇది ఖచ్చితంగా మైనస్ సింబల్ ఉంటుంది, ఎందుకంటే అవి నెగిటివ్ నెంబర్స్. అంటే -1 తక్కువ వస్తుంది చూడండి, తగ్గుకుంటూ ఇట్లా వస్తుంది. 0 అయితే స్టేబుల్ ఉంటుంది, న్యూట్రల్ నెంబర్ 0. పాజిటివ్ నెంబర్స్ ఇలా పెరుగుతాయి, నెగిటివ్ నెంబర్స్ ఇలా తగ్గుతాయి. మీరు ఇప్పుడు ఇంటీజర్స్ ఏం సార్ అంటే హోల్ నెంబర్స్ అంటే ఎక్కడి అంటున్నాం 0 అండ్ ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్ అని చెప్పినాం. ప్లస్ నెగిటివ్ నెంబర్స్ అంటే ఇవి కూడా. ఇప్పుడు ఇదంతా కలిపితే ఇంటీజర్స్ లాగా అయితే చెప్తాం. ఇంటీజర్స్ నెగిటివ్ నెంబర్స్ ప్లస్ 0 అండ్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది, రాసుకోండి. నేను అంత రాయడం కాబట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా రాసుకుంటే మీకు ఎగ్జామ్లో ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఇంటీజర్స్ తర్వాత మనం దేని గురించి డిస్కస్ చేసుకుందామంటే ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ప్రైమ్ నెంబర్స్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఒక నెంబర్ ఉంది. ఇప్పుడు 2 దేనితో డివిజిబుల్ అవుతుంది? 3తో 2 భాగించబడుతుందా, భాగించబడదు. 4తో భాగించబడుతుందా, భాగించబడదు. 5తో భాగించబడుతుందా, భాగించబడదు. 1తోటి భాగించబడుతుంది. అంటే 2 / 1 = 2 అంటే భాగించబడింది. అంటే దీని 2 ఒక మల్టిపుల్ 1 వస్తుంది. మన 2ని 2 తోటి భాగించబడుతుందా అంటే భాగించబడుతుంది. అంటే ఇప్పుడు ఇంకా ఈ 2 మల్టిపుల్స్ తప్ప ఇంకా దేనితో కావట్లేదు. అంటే ఇప్పుడు మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, 1 and itself number are multiples, they are called as prime numbers. ఇప్పుడు చూడండి, దీని మల్టిపుల్స్ ఉంది, 1 ఉంది ఇంకా 2 ఉంది. ఈ రెండే 1 అంటే
ప్రైమ్ నెంబర్స్ ప్రతిదానికి 1 వచ్చేసి డివిజిబుల్ అవుతుంది. ఇంకా ఇచ్చెల్ఫ్ నెంబర్ అంటే ఇప్పుడు 2 ఇచ్చెల్ఫ్ నెంబర్ అయింది 2 2తో డివిజిబుల్ అయింది 2. ఇప్పుడు ఇంకా వేరే ఏ మల్టిపుల్స్ ఉండవు, దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు 2 ఇస్ ప్రైమ్ నెంబర్ కాదా? ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అయితే 2 ఇస్ ప్రైమ్ నెంబర్. సరే 2 ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకోటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని 3 ఉందనుకో. ఇప్పుడు 3 మనం ఏం చెప్పాలి? 1 and itself numbers are their multiples, they are called as prime numbers లాగా అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం క్లియర్ డెఫినేషన్ అయితే నేర్చుకుందాం. ద నేచురల్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 1 which are not divisible by any number except 1 and itself numbers అయితే ప్రైమ్ నెంబర్స్ గా చెప్తాము. ఎక్సెప్ట్ 1 and itself నెంబర్. ఇప్పుడు 3/1 అంటే 3 డివిజిబుల్ అవుతుంది. 2తో డివిజిబుల్ అవుతుందా? కాదు. 3తో డివిజిబుల్ అవుతుందా? మళ్ళీ అంటే ఇట్సెల్ఫ్ నెంబర్తో అయితే ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. 3 వస్తుంది ఆన్సర్. అండ్ 1 వస్తుంది, సారీ. ఇంకా వేరే నెంబర్స్ దేనితో డివిజిబుల్ కాదు. అప్పుడు ఈ 3 1 తోటే డివిజిబుల్ అయింది, మళ్ళీ ఇట్సెల్ఫ్ నెంబర్తో డివిజిబుల్ అయింది కాబట్టి అది కూడా ఒక ప్రైమ్ నెంబర్ లాగా అయితే చెప్పుకోవచ్చు. సరే, ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్తో అయితే ఇంకా క్లియర్ అయిపోతుంది అనుకుంటున్నాను. 5 తీసుకోవాలి అనుకో. 5 మనం ఏం చెప్పాను? ఎక్సెప్ట్ 1 and itself number are divisible, it can be a prime number. 1తో డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది, 5 వస్తుంది. 5/itself నెంబర్ అయితే 1 వస్తుంది. అంటే ఖచ్చితంగా మీరు ఏం తెలుసుకోవాలంటే 1 and itself నెంబర్ ఎక్సెప్ట్ డివిజిబుల్ బై 1 and itself నెంబర్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు మనం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ నేర్చుకోవాలి సార్? ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందంటే ఎస్ ఉంది. 100 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి సార్ అంటే 25 ప్రైమ్ నెంబర్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఈ 25లో 24 కూడా ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఆడ్ ప్రైమ్ ఒక్కటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంది, అది వచ్చేసి ఇందాకనే చెప్పాను కదా 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇన్ ఆల్ 100 నెంబర్స్. 2 వచ్చేసి ఈవెన్ ప్రైమ్. ఇది చాలా బేసిక్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చాప్టర్లో వచ్చేయండి బేసిక్స్ లాగానే ఉంటాయి, బట్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఎస్, ప్రైమ్ నెంబర్స్ చెప్పాలని మరి ఇంకేం మిగిలిపోయింది అంటే రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం రేషనల్ అండ్ ఇర్రేషనల్ ముందు ఆడ్ నెంబర్స్ మరియు ఈవెన్ నెంబర్స్ నుంచి అయితే నేర్చుకున్నాం. ఆడ్ అంటే ఇప్పుడు ఆడ్ నెంబర్స్ మనం ఎలా చెప్తాము? ఎనీ నెంబర్ విచ్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 2. నాట్ డివిజిబుల్ by 2, not divisible by 2. మరి ఈవెన్ నెంబర్స్ అయితే divisible by 2. అంటే ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ఏమో 2తో డివిజిబుల్ అయితే భాగించబడుతుంది, ఆడ్ నెంబర్స్ ఏమో 2తో భాగించబడదు. ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఎస్, ఇప్పుడు ఇదైతే డెఫినేషన్ రబ్ చేస్తున్నాను. పెద్ద పెద్ద డెఫినేషన్ రాయలేదు అనుకోకండి ప్లీజ్, ఏమనుకోకండి. 3 తీసుకున్నాం, ఆడ ఈవెన్ అని అనుకోవాలి. ఇప్పుడు 3 ఉంది, 3/2 చేస్తే డివిజిబుల్ అయితే ఈవెన్ నెంబర్, డివిజిబుల్ కాకపోతే ఆడ్ నెంబర్. 2 1 వస్తుంది. మనకి పాయింట్లలో పోతుంది కానీ కరెక్ట్గా భాగించబడలేదు కాబట్టి 3 వచ్చేసి ఆడ్ నెంబర్. లేకపోతే చూడొచ్చు 2 టేబుల్లో 3 వస్తుందో రాదు అంటే ఇప్పుడైతే 3 వచ్చేసి ఆడ్ నెంబర్ అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక నెంబర్ 4 తీసుకుందాం, అది ఆర్డర్ ఈవెన్గా కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని బై 2 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 2. అంటే కరెక్ట్గా భావించబడింది కాబట్టి 4 వచ్చేసి ఈవెన్ నెంబర్. ఎస్, మీకు రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే దాని గురించి కొన్ని సోర్సెస్ యూజ్ చేసి చెప్పాలి, అది అంత ఈజీగా అర్థం కాదు. నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్, ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ నుంచి చెప్పిన అన్ని దానికి అరిహంత్, బీజీఎస్ నుంచి సోర్సెస్ యూజ్ చేసుకుని మీకు ప్రాబ్లమ్స్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. బాయ్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ద క్లాస్. ప్లీజ్ ఏమనుకోకండి, 500 వ్యూస్ టార్గెట్లో పెడుతున్నాను, అందుకని నేను ఎక్కువ ఆశించట్లేదు. ప్లీజ్